Will you marry me? అసలు ఈ ఈవెంట్ ఎప్పుడు జరిగిందో మీకు చెప్పలేదు కదా! ఇదైతే మా పెళ్లి చూపులు అయిపోయాక అదే ఆఫీషియల్ పెళ్లి చూపులు అయిపోయాక అనిల్ గారు, నేను ఎంగేజ్‌మెంట్ షాపింగ్‌కని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు సర్ప్రైజ్‌గా ప్లాన్ చేశాను. సో, పార్టీ ఇద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేశాను. సో, అప్పుడైతే అనిల్ గారు ఈ బొకే తీసుకొనొచ్చారు. రీల్ కోసమని రీక్రియేట్ చేశాను. అప్పుడే ఫ్లాప్ అయింది. వీడియో లేకుండానే చాలా బాగా చెప్పారు. సో, Will you marry me? ఆయన బొకేతో ప్రపోజ్ చేస్తే నేను కేక్‌తో చేశాను. 2 Question cut చేయాలి. 3 I will think and start. ఒక క్వశ్చన్ కాగండి. ఏంటనియా అది రికార్డ్ లో ఉంటుంది తర్వాత బ్యాక్ సైడ్ చాలా మ్యూజిక్ వస్తుంది. సో కాపీరైట్ పడుతుందని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆట పట్టిస్తూనే ఉన్నారు మా ఇద్దరిని. ఇందాక నుంచి బెలూన్ ఏంట్రా డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటున్నారా? ఇదంటే క్రియేటివిటీ. సో బెలూన్ తో వీడియో తీసేది అయితే తారక్ అండ్ మా వీడియో తీసేది ఆకాష్. క్రియేటివిటీ చూపిస్తున్నారు ఇద్దరికిద్దరు. సో అనిల్ గారు ప్రపోజ్ చేశాక కొంచెం ఎమోషనల్ అయ్యారు, నేను కూడా. సో దాన్ని కవర్ చేయడానికి మా ఫ్రెండ్స్ అయితే కుళ్ళు జోకులు వేశారు, చాలా ఫన్ జనరేట్ చేశారు. అండ్ అవన్నీ నేను ఈ వీడియోలో లాస్ట్ లో పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. అందరూ వీడియో తీస్తున్నారా ఏంటి? ఫోటోస్ ఏమైనా తీయలేదా? అదే మ్యాజిక్. సరే మరి అందరికి పెడదాం పట్టు. రండి అందరూ ఫోటోస్ తీసుకోవచ్చు. అక్క మళ్ళీ ప్లేస్ ఎక్కడ అని మాత్రం అడగద్దు, నేను ఆల్రెడీ రివీల్ చేస్తాను ఇక్కడే. సో వేటర్ బాయ్ అంటే తను రీల్స్ తీస్తాను ఇవ్వండి అని చెప్పి ఫోన్ తీసుకుని మరి కొన్ని రీల్స్ అయితే తీసాడు. రీల్స్ తీసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను అదైతే వాళ్ళు ప్రమోషన్ కింద తీసుకున్నారు అని చెప్పేసి. అందుకే మీకు ఇక్కడే రివీల్ చేస్తాను ఆ ప్లేస్ ఏంటో అని. అదేంటో సడన్ గా వర్షం కూడా పడింది. వీళ్ళందరూ అయితే నా ఫ్రెండ్స్. అనిల్ గారు అయితే వాళ్ళ బ్రదర్ ని తీసుకుని వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ లాస్ట్ లో చూడండి వాళ్ళు ఏం చేశారు. ఇలాంటి క్రేజీ ఫ్రెండ్స్ ఉంటే తప్పదు కదా. సో ఫ్లవర్స్ ఇచ్చారు, సో ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అది కూడా చేతితో కాదు, కాలుతో కాదు. ఇంకెలా చేసుకోవాలరా బాబు అంటే కొన్ని మెమరీస్ ఉంటాయని చెప్పేసి కొన్ని వీడియోస్ రీక్రియేట్ చేద్దామని చెప్పేసి అనిల్ గారు నాకు ఎలా ప్రపోజ్ చేశారో అదే రీక్రియేట్ చేద్దామని మళ్ళీ ట్రై చేసాము. సో అనిల్ గారు ఎక్స్ప్రెషన్ చూడండి. నేను కూడా ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానా అని చెప్పి ఒకసారి షాక్ అయ్యాను. అంటే మీరు షార్ట్ లో చూసారు కదా, నేను ఇక్కడ అనిల్ గారి కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ ఫోటో చూస్తూ వీడియో తీస్తున్నాడు ఆకాష్ అయితే. సో సడన్ గా తీసుకొచ్చి ఆ బొకే అయితే ఇచ్చారు. అది క్యాప్చర్ చేయలేక మేము సిట్టింగ్ లో ఉన్నది రీల్ కింద క్యాప్చర్ చేసాము. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న టిప్. నాకు తెలిసి చాలా వరకు పెళ్లి అయ్యే వాళ్ళు, పెళ్లి కాబోయే వాళ్ళే చూస్తారు. పెళ్లి అయిపోయిన వాళ్ళు చూస్తే నేనేం చేయలేను కానీ ఏంటి ఒక టిప్ కింద తీసుకోండి. ఇలా చిన్న చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేసుకోండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, మనకి మెమరీస్ ఉంటాయి. నేను పెళ్లి ఈవెంట్స్ అన్నిటికన్నా నాకు ఈ డే అంటే చాలా ఇష్టము. అయినో పెళ్లి ప్రెజర్ అనేది చాలా ఉంటది, కానీ ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో ఉండే గ్యాప్ ఉంటది చూడు, అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి. ఆ టైంలో ఇలాంటివి ఏమైనా సర్ప్రైజ్ గా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఎవ్రీ మూమెంట్ ని క్యాప్చర్ చేసుకోండి, ఇలా మెమరీస్ కింద గుర్తుండిపోతాయి. సో నేను క్యాప్చర్ చేసుకున్నాను కాబట్టి మీకు ఈ వీడియోస్ చూపించగలుగుతున్నాను. సో ఓకే, మరి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, మరి రేపు వీడియోలో కలుద్దాం. బాయ్.